ఉపవాసం ఉండేది దేనికై అంటే నిన్ను నువ్వు తగ్గించుకునేదానికి. దేనికి? గట్టిగా చెప్పండి. ఏది పుచ్చుకోకుండా ఉపవాసం ఉండేది దేనికై అంటే నిన్ను నువ్వు తగ్గించుకునేదానికి. ఉపవాసం అన్నప్పుడే నిన్ను తగ్గించుకునేదానికి, నిన్ను హెచ్చించుకునేదానికి కాదు, గర్వం ఉండేదానికి కాదు, గర్వంగా నడిపించబడేదానికి కాదు. కొంతమంది ఉంటారు 21 రోజులు ఉపవాసం చేసిన పాస్టర్ గారు 8 రోజులు అసలు నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో కనిపెట్టిన ఏమండి సేవకుడు కోటాలు పెట్టాడు అనే మాటలు మనకు కనపడతా ఉంటాయి, అనే పోస్టర్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఎవరు కనిపించాలని ఉపవాసం ఉన్నది? చెప్పండి గట్టిగా. మనుషులకు చెప్పుకోవాలా? అవసరం లే. ఎవరికి కనిపించాల్సిన అవసరం కూడా లే. నువ్వు ఎవరికి కనిపించాలి? దేవునికి కనిపించాలి చాలు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నువ్వు ఎంతగైతే ఉపవాసం ఉంటావో, ఎంతగైతే నిన్ను నలగొట్టుకోవాలని ఆశపడతా ఉంటావో అంతగా నిన్ను దేవుడు చూస్తూనే ఉంటాడు. దానికి తగిన ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. అర్థమవుతుందా? మనుషులకి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లే. మనుషులు ఎవరు నిన్ను చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రియమైన వాళ్ళ బైబిల్లో కూడా ఉంది కదా, ఉపవాసం ఉన్నప్పుడు నీ తలుపులు వేసుకొని నీ నెత్తికి కూడా అంత నూనె పెట్టుకొని ఏమండి ఉపవాసుని ప్రార్థన చేయి. ఈ ముఖమంతా ఒక రకంగా పెట్టుకొని ఏమమ్మ అట్లున్నావు, ఉపవాసం అన్నా ఏంటంట, ఉపవాసం అన్నా. ఏది ముఖం అట్ట పెట్టుకునే? అలా ఉండమనుందా? లేదు కదా. కనబరుచుకోమనుందా? లేదు కదా. నిన్ను కనబరుచుకోమనుందా? లేదు కదా. కనుక ప్రియమైన వాళ్ళరా, నిన్ను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసిన పని ఏమండి, వయసుని ఎప్పుడు చూడమాకండి. వయసు పోతానే ఉంటుంది. నిన్నగాక మొన్న సంవత్సరం ప్రారంభమైంది, అప్పుడు ఎన్ని నెలలు అయిపోయినాయి చెప్పండి? 5వ నెల కూడా సగం అయిపోవచ్చింది. అవునా కదా? రోజులు దొరికిపోతానే ఉంటాయి, సంవత్సరాలు ఏమండి ఆ సంవత్సరం తిరిగిపోతానే ఉంటాయి. ప్రియమైన అన్నారు. అయితే నీ అనుభవం ఎంతవరకు వచ్చిందో దాన్ని గుర్తిరుగు. నేను ఎంతగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నాను అనేది అది ఆలోచన చేసుకో. అది గుర్తెరుగు నీ వ్యక్తిగత జీవితం. కొంతమంది చూడండి ఏమండి ఉపవాసం ఉంటారా, ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఉపవాసం ఉంటారా, అడిగి పోయి పని చేస్తారు. ఉపవాసం ఉంటారా, వ్యాపారం అంటారు. ఉపవాసం అంటారా, ఉద్యోగం అంటారు. ఉపవాసం ఉంటారా, ఏమండి ఉద్యోగానికి పోయేస్తూ ఉంటారు. అది ఉపవాసం అనరు, అది పస్తుండడం అంటారు. పస్తుండడం అంటారు. ఉపవాసం ఉంటే ఎక్కడ ఉంటావు? నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటావు. దాన్ని అంటారు ఉపవాస ప్రార్థన చేసుకోవడం అని. ఉపవాసం ఉంటావు, ఊరంతా తిరగడం దానికి. అర్థమవుతుందా? అవి కాదు అవసరం. ఉపవాసం ఉన్నామా, దేవుని సన్నిధిలో ఉండు. మోకరించి దేవుని సన్నిధిలో దేవుని కనిపించు. అంటే కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎస్తేరు చూడండి, ఉపవాసం ఉన్నది ఏమండి, తన జనాన్ని రక్షించుకున్నది. తాను రక్షించబడింది, తన జనులు కూడా రక్షించుకున్నది. హల్లెలూయా. ఆహాబు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఏమంటే తన మీదికి రావాల్సిన ఆ కోపం రాకుండా ఆపుకోగలిగాడు. ప్రియమైన వాళ్ళ కారణం తను తగ్గించుకుని ఉపవాసం ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుంటామో ఏమంటే గడ్డు సమస్యలు తొలగిపోవును గాక. ఎంతో కాలంగా దీర్ఘకాలంగా ఉన్న ఆ సమస్యలు తొలగిపోవును గాక. యేసు నామములో ఓ గొప్ప విజయం ఒక్కొక్కరి సొంతం ప్రభువు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అన్నానే ఆ ప్రవక్తి ప్రియమైన వాళ్ళరా, ఆమె స్థానం మార్చబడింది, ఆమె స్థితి మార్చబడింది. అంత మాత్రమే కాకుండా యేసయ్యను కనులారా చూసింది. మన స్థానం మార్చబడాలి, మన స్థితి మార్చబడాలి. ఒక రోజున యేసయ్యను మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకనే మనం మందిరానికి వచ్చేది. లోకంలో ఏదో సంపాదించుకుందామని, లోకంలో ఏదో కూడబెట్టుకుందామని, లోకంలో ఏదో ఆస్తి పరులుగా, అంతస్తు పరులుగా మారదామనేది కాదు అవసరమైంది. అది ఉండాలి కాదనట్ల. అంతకంటే ముఖ్యంగా నేను యేసయ్యనే ఎదుర్కోవాలి, యేసయ్య నేను చూడాలనే ఆ తపన నీకు ఉండగలగాలి. అది ఉండాలని ఆశపడితే నీలో మంచి తీర్మానాలు ఉండును గాక. హల్లెలూయా. లోకానికి నీకు సిలువ వేయబడాలి. లోకపు ఆశలు నీలో చొచ్చుకు పోకూడదు ప్రియమైన వాళ్ళరా. రెండవది మనం వినగలిగిన దేవుని మందిరాన్ని ఏమాత్రం నీవు విడిచిపెట్టకుందువు గాక. మూడో మాట ప్రియమైన వాళ్ళ, రేయింబోలు ఉపవాస ప్రార్థనలతో ఆమె జీవిస్తూనే ఉంది. వయసు అవసరం లేదు. ప్రార్థన చేసే వారికి, ఉపవాసం ఉండాలనుకున్న వారికి వయసు ఏం అవసరం లేదు. వయసు ఏం చేస్తుంది? కూర్చోలేవా, మోకరించలేవా, కూర్చో చేసి ఇలా కూర్చో ప్రార్థన చేయి. ఎవరు వద్దన్నారు నిన్ను? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. శరీరం సహకరించడం, ఆరోగ్యం సహకరించడం, కూర్చొని ఇలా కూర్చొని ఉపవాసం ప్రార్థన చేయి. తప్పేముంది? శరీరం సహకరించిందా? ఉపవాసం మోకరించి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ అనుభవాలు అనుగ్రహించి ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రభు కృప చూపును గాక. అందరూ నేర్చుకున్న ప్రార్థన చేసుకుందాం. అందరం చేతులెత్తి ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? భాగ్యవంతురాలు, సౌఖ్యముగా ఉన్న స్థితి, సంతోషముగా ఉన్న స్థితి, దేవుని సముఖములో దేవుని దర్శనాన్ని పొందుకొని నడిపించబడుతున్న కుటుంబంలో పుట్టింది అన్న. ఆ తల్లిగారు ప్రవక్తిగా మారింది. ఆమె స్థితి, ఆమె స్థానం మార్చబడింది. అంత మాత్రమే కాదు, కనులారా యేసయ్యను చూసింది. గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, నీ స్థితి మార్చబడును గాక, నీ స్థానం మార్చబడును గాక. యేసయ్యని ఒక రోజున కన్నులారా చూడగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. ప్రార్థన చేసుకో, నిన్ను నీవే పరీక్షించుకొని ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా జీవితం నడిపించబడకూడదు సహోదరుడా, సహోదరి. యేసు ప్రభుని నమ్మిన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక. యేసు ప్రభుని నమ్మిన నీవు దీవెన పొందుదువు గాక. యేసు ప్రభుని నమ్మిన నీ స్థితి మార్చబడును గాక. యేసు ప్రభుని నమ్మిన నీ జీవితం, నీ స్థానం మార్చబడును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక. యేసు నామమున నా ప్రభు ఒక్కొక్కరి స్థితిని మార్చును గాక, ఒక్కొక్కరి స్థితిని మార్చును గాక, మార్చును గాక. యేసు నామములో, యేసు నామములో ఒక్కొక్కరి స్థితి మార్చబడును గాక, మార్చబడును గాక. ప్రైజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ కాదు. నా యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు, నా యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన్ని కన్నులారా చూచుదువు గాక, ఆయన్ని ఎదుర్కొందువు గాక. ఆయన ఎదుర్కొనే స్థితిలోనికి ప్రభువు నిన్ను తీసుకుని వచ్చును గాక. ఆయనను ఎదుర్కొందువు గాక, ఎదుర్కొందువు గాక. స్థితిలోనికి రావాలంటే ప్రియమైన వారా, నీ తీర్మానం ముఖ్యం, నీ తీర్మానం ముఖ్యం. నీకు ఇంకను లోకం మీద ఆశ చావలేదా? లోకపు ఇచ్చల మీద ఆశ చావలేదా? ప్రియమైన వారులారా, ఒకసారి గుర్తెరుగు. నిన్ను ప్రేమించిన నజరేయుడైన యేసయ్య లోకమును ఆయన జయించాడు.
లోకమును జయించిన వారుగా ఉందుము గాక. లోకమును జయించిన వారిగా ఉందుము గాక. లోకమును జయించిన వారుగా ఉందుము గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా ఎంతగా లోకం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావో గుర్తిరుగు. లోకం కోసం ఎంతగా ప్రాకులాడుతున్నావో గుర్తిరుగు. లోకం పోయే పోకడంలో ఎంతగా నువ్వు పోవాలని ఆశపడుతున్నావో ఆలోచించు. నిన్ను ప్రేమించిన వారు నజరేయుడైన యేసు, నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టిన వాడు నజరేయుడైన యేసు. ఆయన లోకమును జయించి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? చిన్న వయసులోనే విధవరాలుగా మార్చబడిన, మరలా లోకం వైపు చూడలేదు, మరలా లోకపు ఇచ్చలు నడిపించబడలేదు ప్రియమైన అన్నది. ఆమె తీసుకున్న తీర్మానం ఆమె జీవితానికి ఆశీర్వాదం తీసుకుని వచ్చి పెట్టింది. అందులో సందేహం ఏమీ లేదు. దేవాలయముని విడవడం లేదు, దేవాలయముని విడవడమే లేదు. ఈ రోజున ఆలోచించు, దేవాలయముని ఎన్నిసార్లు విడిచిపెట్టుంటాం, మందిరాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టుంటాం, పరిస్థితులు తారుమారైనప్పుడు ఎన్నిసార్లు విడిచిపెట్టుంటాం, ఎన్నిసార్లు అనరాని మాట అన్న సందర్భాలు లేవు సహోదరుడా సహోదరి. ఒక్కసారి గుర్తెరుగు, నిన్ను ప్రేమిస్తున్నాడు నజరేయుడైన యేసు. ప్రైజ్ హల్లెలూయా 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 హల్లెలూయా. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో గడిపింది. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో గడిపింది. ఈరోజు నిన్ను ఆలోచించు సహోదరుడా సహోదరి. వారానికి ఒకరోజు, వారానికి 2 రోజులు, వారానికి నీకు అనుకూలమైనప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? ఇక మీదట ప్రార్థన చేసుకొనగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆత్మను కొమ్మరించును గాక. యేసు నామమున ఒక్కొక్కరి మీద కొమ్మరించును గాక. ఉపవాసము ఉండి ప్రార్థన చేసుకుని ఆత్మను కొమ్మరించును గాక. ఒక్కొక్కరి మీద కొమ్మరించును గాక. ఓ గా శిబాలా శిబాకర లిబాబాలా మన శికర లిబాబాన శిబాంద్రు మక లిబాలా మన బక లిబాబానా బా లిబాలా మన శిబాకర లిబాబాన శిబాంద్రు మక లిబాబానా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతివైన నా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. దయగలిగిన దేవ, మిక్కటమైన వేసవిలో దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు కనుపాప వలె కాపాడి, ఎండ దెబ్బ వెన్నె దెబ్బ తగలకుండా సురక్షితాన్ని, కాపుదలను, భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి ప్రభా సజీవుడివైన నిన్ను సేవించటానికి అయినా సజీవులుగా బ్రతికించిన నీ కృపను బట్టి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ పునరుత్థాన దినాన మీ ఆలయములో చేరి మీ నామాన్ని స్తుతించడానికి విరిచినటువంటి ఈ ధన్యతను బట్టి మరొకసారి నాయన మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. దయగలిగిన స్వామి, ఈ 2వ ఆరాధన కూడా ప్రభా పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు తండ్రి. వాక్యమైన దేవునిగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి దేవా లేఖన సత్యాలలో నుంచి మీరు ముచ్చటించిన అమూల్యమైన మీ వాక్కును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆషేరు గోత్రికురాలైన హన్నా అను ప్రవక్తని గురించి ప్రభా ఉదయకాల సమయంలో మా ఎదుట ఉంచి తండ్రి మీరు మాతో ముచ్చటించిన అమూల్యమైన మీ వాక్కును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఆమె జీవితాన్ని
అంత ఉన్నతమైన స్థితిలో ఉండటానికి గల కారణం ఆమె తీర్మానమని, ఆమె కన్నులారా క్రీస్తుని చూసినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. మా దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మేమే అనుభవాలు కలిగి ఉండాలో కూడా ప్రభువా లేఖనాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. దయగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. సౌభాగ్యవంతురాలు, సంతోషం కలిగిన వ్యక్తి అయ్యుండి దైవ దర్శనము కలిగిన కుటుంబంలో జన్మించి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. చక్కగా తండ్రి నీకు స్తోత్రం. ఆమె 84 సంవత్సరాలు నైనా విధవరాలుగా ఉండినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దయగలిగిన దేవ, చిన్న వయస్సులోనే ప్రభానికి స్తోత్రం. తన యజమాన్ని కోల్పోయినప్పటికీ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించక దేవుణ్ణి ప్రేమించి లోక సంబంధమైన వాటిని సంపూర్ణముగా విసర్జించి దేవునితో నడిచినట్లుగా ప్రభా మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. భయానికమైన చివరి దినాలు, అపాయకరమైనటువంటి కాలంలో తండ్రి దేవునితో నడవలేక, దేవుని సన్నిధిలో కనబడలేక, దేవునికి ఆరాధించలేనటువంటి స్థితిగతులన్నిటిలో నుండి కూడా ప్రతి వారికి కూడా సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నైనా. కృపగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా. మోషే అయ్యా నీకు స్తోత్రం తండ్రి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఉన్నాడు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అల్పకాలమైన పాప భోగాల కొరకునైనా పరుగులు తీసేవారిగా ఉండకూడదు. అల్పకాలికమైనటువంటి క్షణికమైన సుఖము కొరకు, క్షణికమైన ఆశ సంతోషం కొరకు, క్షణికమైన వాటి కొరకునైనా ఆత్మీయులైన వారు పరుగులు తీయకుండా తండ్రి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, దేవుని కొరకు జీవించేవారిగా దయతో ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ భయానికమైనటువంటి చివరి దినాలలో దేవానికి స్తోత్రం తండ్రి. నిరీక్షణ కలిగి, ప్రార్థన విజ్ఞాపన అనుభవం కలిగి, శ్రమపడే మనసు కలిగి, పరిశుద్ధుల యొక్క తండ్రి నీకు స్తోత్రం నైనా యొద్ద పరిచర్య చేయించు నడిపించబడేటటువంటి ఓ చక్కటి అనుభూతినైనా సంఘ బిడ్డలందరిలో కూడా మీరు కలుగు చేయండి తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. మీకు దూరమైనటువంటి అనుభవాలన్నిటిలో నుండి కూడా విడుదల కలుగు చేసి ప్రతి వారు కూడా నైనా నిశ్చయముగా తండ్రి నీకు స్తోత్రం నైనా నీకు సమీపముగా మార్చబడాలి. లోక సంబంధమైన ప్రతి దాన్ని కూడా పరిత్యజించి దేవుని యొక్క రాక కొరకు సిద్ధపడే కృప దయతో ప్రతి వారికి ధారాళముగా దయచేయండి తండ్రి. ఆమె తండ్రి దేవాలయాన్ని విడువక దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో తండ్రి ఎన్నో సందర్భాల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి అయ్యా లోకానికి సమీపమైనటువంటి అనుభవాలన్నిటిలో నుండి కూడా యేసు క్రీస్తు నామములో విడుదల కలుగు చేయని నాయన దేవుని యొక్క అయ్యా గుమ్మము యొద్ద నిలిచి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. మా పితుడైనటువంటి యెహోషువ అయ్యా నీకు స్తోత్రం తండ్రి. గుడారము యొద్ద నిలిచి నైనా గుడారములో నిలిచి అతను గొప్ప నాయకుడిగా మార్చబడి ఉన్నాడు తండ్రి. దేవుని మందిరములో ప్రభా నీకు స్తోత్రం. సమూయేలు జీవించి గొప్ప ప్రవక్తగా మార్చబడి ఉన్నాడు తండ్రి. కనుక దైనందిన వ్యక్తిగత జీవితాలలో దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారై ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన దీవెన, శారీరకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దయతో మీరు సహాయము చేయండి నాయన. దావీదు మహారాజు అయ్యుండి కూడా జీవం కలిగిన దేవుని మందిరావరణాన్ని చూడాలని నా ప్రాణం ఆశపడుతుందని సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని మందిరములో నివసించే వారు ధన్యులని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం నైనా. నీ ఆవరణములో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి ఈ చక్కటి అనుభవాల్లో కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ నడిపించబడటానికి సహాయం చేయండి. భక్తి జీవితంలో సంవత్సరాలు దొర్లిపోతూ ఉండగా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. బలహీనులు కాకూడదు అయ్యా నీకు స్తోత్రం. మీకు దూరం అయిపోకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరములో నాటబడి, స్థిరపరచబడి వర్ధిల్లునట్లుగా, ఆశీర్వాదాన్ని
పొందినట్లుగా సహాయము చేయండి. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుతూ ఉన్నారు తండ్రి. ఆ గొప్ప తీర్మానము కలిగి ప్రతి ఒక్కరూ నడిపించబడటానికి సహాయము చేయని నాయన. కృప కలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నాయన. దివారాత్రి ఉండి సన్నిధిలో ప్రార్థించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ఈ కడవరి దినాలు అపాయకరమైనటువంటి కాలములో తండ్రి ఉపవసించి ప్రార్థించగలిగినట్లుగా ప్రతి వారి హృదయాలను కూడా పరిశుద్ధాత్ముడా మీరు రేపండి స్వామి. నీకు స్తోత్రం. ఏ మనిషి కూడా నైనా ఏది ముట్టుకొనకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులై కన్నీరు కాచి నినివే మహాపురములో ఉన్న ప్రజలు నీ తట్టు తిరిగినప్పుడు నైనా గొప్ప శిక్షను తప్పించి వారిని రక్షించినటువంటి శక్తి కలిగిన దేవుడు నైనా. ఎందరైతే ఉపవాసముతో కన్నీటితో నీ తట్టు తిరిగి ఉన్నారో వారి కుటుంబాల్లో రక్షణ కలగాలి, వారి కుటుంబాల్లో ఉన్న శాపం తొలగిపోవాలి, వారి కుటుంబం మీద ఉన్న దేవుని ఉగ్రత తొలగిపోవాలి, వారి కుటుంబం మీద ఉన్న శిక్షావిధి కొట్టివేయబడాలి తండ్రి. ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడాలి ప్రభా. దయతో మీరు కార్యాలు జరిగించండి స్వామి. మీకు స్తోత్రం నైనా. కృపగలిగిన దేవానికి స్తోత్రం. ఎస్తేరు ఉపవసించి ప్రార్థించినందువలన తన జనులను రక్షించినటువంటి దేవుడు నైనా. అహాబు రాజు పశ్చాత్తాపడి మీ మాటలు విని నీ తట్టు తిరిగినప్పుడు నైనా శిక్షను తప్పించినటువంటి దేవుడు గనుక నీ మాటలు విని ఎందరైతే తీర్మానముతో నీ తట్టు చేతులెత్తి ఉన్నారో సంవత్సరాలుగా వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, ఆత్మీయ జీవితాలను తండ్రి ఏలుబడి చేయించినటువంటి శాపము, శిక్ష, దోషమంతా కూడా తొలగిపోవాలి తండ్రి. ఒక్కొక్కరిలో ప్రార్థన దాహాన్ని పుట్టించండి, ఉపవాస ప్రార్థన అనుభవాన్ని కలుగు చేయని నాయన. దేవునితో పోరాడే ఓ చక్కటి ప్రార్థన ఆత్మను తండ్రి సంఘ బిడ్డలందరి మీద కృమ్మరించండి నాయన. ఉపవాసం ఉండకుండా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యాన్ని కలుగు చేసే ఆత్మ యేసు నామములో తొలగిపోవును గాక. ఒక్కొక్కరు నాయన ఒక తీర్మానము కలిగి ఆత్మలో రేపబడి తండ్రి చక్కగా ఉపవసించి ప్రార్థన చేసి యేసయ్యానికి స్తోత్రం. ప్రతి విధమైన శిక్షలో నుండి తప్పించబడి యేసయ్యను కన్నులారా చూసేటట్లుగా, ప్రభు రాకడలో ఎత్తబడేటట్లుగా, అయ్యా ప్రభు యొక్క కడబూర ధ్వనించినప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన శక్తివంతులుగా మార్చబడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యాలు చేసి మహిమను పొందుకోండి నాయన. కృపగలిగిన తండ్రి యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలను, ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి తీర్మానములు వారిని స్థిరపరిచి గొప్ప ఆశీర్వాదముతో నింపి నాయన మీరు మహిమను పొందుకోండి తండ్రి. శరీరాల్లో ఆరోగ్యాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని మీరు కలుగు చేయండి. ప్రతి కొదువులు మీరు తీర్చండి నాయన. దయగలిగిన తండ్రి ఈ కడవరి దినాలలో ప్రభా అన్ని విషయాలలో కూడా ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు నడిపించబడటానికి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. శక్తి కలిగిన దేవునిగా మా మధ్యలో సంచరించి రెండవ ఆరాధన అంతటిని కూడా మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నిండు మనసుతో మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా మీ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం నైనా. ఇంకను బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి సత్తువను, బలాన్నిచ్చి కొలతలేని ఆత్మశక్తిని, నూతనమైన ప్రకటననిచ్చి నిలిచిన ప్రతి స్థలములో కూడా శక్తివంతంగా మీరు వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీర్మానములు స్థిరపరిచి ఉన్నత ఆశీర్వాదంతో నింపి మీరు రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు